కారణం ఏమిటి, అసలు మీరెవరు, మీకు సంబంధించిన వివరాలు మాకు తెలియాల్సి ఉంది. నా పేరు ఒకడాదేవి అండి. నేను శేషాచలం నుండి వచ్చి మీ అమ్మాయి పద్మావతి దేవిని వనవిహారంలో చూసి వివాహం చేసుకోవాలని నిశ్చయించమని పంపించుకోవాలనుకుంటున్న వివరాలు ఏమైనా ఉంటే అడగండి, చెప్తాము. ముందుగా మీ శ్రీనివాసుడి యొక్క విద్యార్హతలు ఏమిటో చెప్పండి. ఏం చదువు పట్టాడండి. అష్టాదశ పురాణాలు కూడా ఆయన యొక్క ఆధీనంలోనే నడుస్తున్నాయండి. వేదాలు పురాణాలు అన్ని కూడా మా స్వామివారే రచించారు. అంటే సకల వేదములకు ఉపనిషత్తులకు అధిపతి ఆయన అంటారా? అవునండి. జగద్గురు అని కూడా అంటారా? అవునండి. చాలా అద్భుతంగా వివరించి సకల జీవ ప్రాణ కోటికి కూడా ఆయన ఉపాధి కల్పిస్తారండి. చేయడమే ఆయన ఉద్యోగ బాధ్యతలు అని చెప్తున్నారండి. అవునండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా బాగా మాట్లాడారు. మరి బ్యాంక్ బ్యాలెన్స్ వాటి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది కదా. 2 వరకు ఆదాయం వస్తుంది. అది లెక్కించడానికి స్వామి గురించి చెప్పారు. అమ్మవారు స్థిరంగా ఒక చోట స్థిరంగా ఉండదంట. మరి మీ అమ్మవారిని నమ్మి మా స్వామి వారికి ఎలా కట్టబెట్టాలండి? విధానం మాకు చాలా నచ్చిందండి. ముఖ్యంగా మా అమ్మాయి గురించి మేము వివరాలు చెప్పాల్సి ఉంది. మా పద్మావతి దేవి గురించి మాట్లాడాలి అంటే ఆవిడ లక్ష్మీదేవి యొక్క అంశ, ఆకాశరాజు ధరణీదేవి కుమార్తె, అయోనిజ, సౌందర్య లహరి, శ్రీమద్ సింహాసనేశ్వరి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి మా అమ్మ, కనకధారా స్తుతి వైభవ కిరీటి. ఇంతకంటే గొప్పగా మా అమ్మాయి గురించి ఏం మాట్లాడాలి? సహనంలో, ఓర్పులోను భూదేవి అంత అన్ని రూపాలకు మూలమే మా అమ్మ, మూలాధారము మా అమ్మ. ఒక ప్రశ్నకు 100 సమాధానాలు అన్నట్టు బాగా చెప్పారండి మా అమ్మాయి గురించి. ఇకపోతే చంచలత్వం అని మీరు ఒక నెపం వేశారు. కేవలం నెపం మాత్రమేనండి, అది చంచలత్వం కాదు. మా అమ్మాయి అచంచలిత. ఆవిడ గురించి వివరాలు మీరు మాట్లాడాలి, మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే గోవింద నామ స్మరణములు జరగాలి. గోవిందస్తే మృదు భాషలతో, ఎప్పుడు చిరుమందహాసముతో, చిరునవ్వు నవ్వుతూ, వివాదాలకి తావు లేకుండా అత్త కోడళ్ళు, భార్య భర్తలు, పిల్లలు